తల్లే ఇద్దరు కొడుకులను దారుణంగా కొడవలితో నరికి చంపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాజుల రామారంకు చెందిన తేజస్విని రెడ్డి, 7 ఏళ్ల రిషత్ రెడ్డి, 5 ఏళ్ల ఆశిష్ రెడ్డి ఇద్దరు కొడుకులను వేట కొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య పాల్పడింది. ఘటనా స్థలంలో పోలీసులు 5 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలతో మృతి చెందినట్టు మొదట ప్రచారం జరిగింది. అయితే సూసైడ్ నోట్ లో తేజస్విని రెడ్డి షాకింగ్ విషయాలు రాసింది. తేజస్వినికి కళ్ళ సమస్యలు ఉందని, అదే సమస్య ఇద్దరు పిల్లలకు రావడంతో ఆవేదనకు గురైంది. ప్రతి 4 గంటలకు ఒకసారి కళ్ళల్లో డ్రాప్స్ వేస్తే కానీ వారికి చూపు కనిపించదు. చాలా ఏళ్ల నుంచి ఈ సమస్యతో పోరాడుతూ చచ్చిపడుతున్న పరిస్థితి. దాంతో ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయని సూసైడ్ నోట్ లో రాసింది. భర్త కూడా కోపంతో చూసేవాడని అంటూ గొడవలు దిగడంతో తేజస్విని మనోవేదనకు గురైనట్టు తెలుస్తుంది. దీంతో పిల్లలను చంపి తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. కొబ్బరి బోటాల కత్తితో పిల్లలను నరికి ఆ తరువాత 5 అంతస్తుల అపార్ట్మెంట్ పై నుంచి దూకి తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్ లో తన మనోవేదనతో పాటు కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నమస్కారం. మరొక కన్నతల్లి ఇద్దరు కొడుకుల్ని ఇవాళ మర్డర్ చేసింది, చంపేసింది. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, భర్తకు కానీ భార్యకు కానీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇద్దరికిద్దరు చనిపోవడం తప్ప పిల్లల విషయాలు, పిల్లల జోలికి మాత్రం రావద్దు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందని పిల్లల్ని చంపేస్తారా? ఇప్పుడు ఇది జరిగింది. మొన్న 20 డేస్ బ్యాక్ ఏం జరిగింది? రజిత కేసు, 3 పిల్లల్ని చంపేసింది. దాని ముందు ఇంకొక కేసు ఏం జరిగింది? ఒక డాక్టర్ ఆయన చనిపోవడమే కాకుండా తన భార్యని, వాళ్ళ అమ్మని, అలాగే 2 పిల్లల్ని కూడా ఇంజెక్షన్ వేసి తర్వాత, అంటే నొప్పి రాకుండా ఆయన డాక్టర్ కాబట్టి ఇంజెక్షన్ వేసి తర్వాత వాళ్ళని కూడా చంపి ఇతను ఊరేసుకుని చనిపోయాడు అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు? 6 మంత్స్ బ్యాక్ కూడానే ఒక వేరే అపార్ట్మెంట్లో కూడా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు అతను పోగొట్టుకోవడం వల్ల 2 పిల్లలు, తన భార్య, తను కూడా చనిపోయారంట. ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు చనిపోవడమే కాకుండా పిల్లల్ని కూడా ఎందుకు చంపుతున్నారు? అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు? పోనీ ఇప్పుడు ఈ విషయానికి వద్దాం, ఈవిడ విషయానికి వద్దాం. ఆ సూసైడ్ లెటర్లో ఏమని రాసింది? ఆవిడకి బాగాలేదని, లేకపోతే పిల్లలకి బాగాలేదని ఏవేవో రాసింది. అది నిజమో కాదో ఆ దేవుడికి తెలియాలి, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియాలి, ఆమెకు తెలియాలి. సో అలాగే రాసిందే నిజం అనుకుందాం. అలా రాసింది నిజము అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ట్రీట్మెంట్కి డబ్బులు అయిపోతాయని ఆలోచిస్తున్నారా? లేకపోతే దేనికి ఎందుకు ఆలోచిస్తున్నారు? దేనికి ఆలోచిస్తున్నారు? ట్రీట్మెంట్ తీసుకుంటే ట్రీట్మెంట్తో తగ్గుతుంది కదా. లేదు అనుకుంటే దానికి చావు పరిష్కారమా? పిల్లల్ని చంపడం పరిష్కారమా? అలాగే సేమ్ అపార్ట్మెంట్లో కానీ పక్కన కానీ ఇంకో అపార్ట్మెంట్లో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అంట. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు అయిన పోగొట్టుకుని అలాగే 2 పిల్లల్ని, భార్యని, తను కూడా చనిపోవడం జరిగింది. ఇలాగ ఎందుకు చేస్తున్నారు? ప్రశాంతంగా జీవితం కొనసాగించలేకపోతున్నారా? అంటే ఇప్పుడు ఏదో జాబ్ చేసుకుంటున్నాము, వచ్చాము, తిన్నాము, పడుకున్నాము, అలా ఎందుకు ఉండట్లేదు? మనుషులు ఎందుకు లేనిపోనివన్నీ ఎందుకు తెచ్చుకుంటున్నారు? కావాలని ఎందుకు తెచ్చుకుంటున్నారు? జీవితం ప్రశాంతంగా ఎందుకు ఉంచుకుంటలేదు? మామూలుగా అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏ టైం చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు? ఇప్పుడున్న చదువులు కానీ లేకపోతే ఇప్పుడున్న జాబులకు కానీ 30 వరకు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, జాబులు రావట్లేదు. వచ్చిన ఆ జాబ్ కూడా కాన్స్టెంట్గా ఉండట్లేదు కూడా. సో ఆల్రెడీ 30+ వచ్చేస్తున్నాయి. మహా అయితే ఇప్పుడున్న పొల్యూషన్ ప్రకారం, ఇప్పుడున్న ట్రాఫిక్ ప్రకారం, మనకున్న ఆహారం ఏదైతే ఉందో ఆ ఫుడ్ ప్రకారం, దీని ప్రకారం మహా అయితే 50 సంవత్సరాలు బ్రతకడమే గ్రేటు. అందులో కూడా ఏం సాధించేద్దారని ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రకారమే చూసుకుందాం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎక్కువ చేసే వాళ్ళు ఎంతమంది? కుర్రవాళ్ళే ఎక్కువ. బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళు ఎక్కువ ఎవరో? కుర్రవాళ్ళే ఎక్కువ. వాళ్ళకేంటి? వాళ్ళ పని చేయాల్సింది ఏంటి? వాళ్ళు చదువుకున్నామా, జాబ్ చేసుకున్నామా లేదా, అంతేగాని లేకపోతే ఇప్పుడే 20 సంవత్సరాలకే లేకపోతే 18 ఇయర్స్కే 17 ఇయర్స్కే లక్షలు సంపాదించేసి మీ నాన్నగారికి, అమ్మగారికి ఇచ్చేద్దామన్నా, అందులో అలాగే ఏమైనా చేసేసి డబ్బులు సంపాదించి ఇచ్చేద్దామన్నా, అలాగే ఏం చేసినా రాదు. అలాంటి ప్రాణాలు కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈవిడ విషయానికి వద్దాం. ఇప్పుడు భర్త పోనీ ఆ లెటర్లోనే ఏదో రాసింది ఆవిడ, అవే నిజం అనుకుందాము, లేకపోతే అది అబద్ధం అనుకుందాము. లేకపోతే కొందరు ఏమంటున్నారంటే, చాలామంది అందరినీ నమ్మలం కదా, కొందరు ఏం చెప్తున్నారు, అందులో ఫ్యామిలీ భర్తకని భార్యకి పడట్లేదని కొంతమంది అంటున్నారు. కొందరేమో ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే పక్కన వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంటే కొందరు మాట్లాడింది అనమాట. టీవీ న్యూస్లోని గంట వచ్చింది. ఏదన్నది మనం ఏది కరెక్ట్గా చెప్పలేం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. న్యూస్లో చూసింది కూడా మనం నమ్మలేం కాబట్టి ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనిషి 24 గంటలు ఒకేలాగా ఉండాలి అన్నట్టు ఏమీ లేదు. ఒకసారి కోపం రావచ్చు, ఒకసారి ప్రేమ రావచ్చు, ఒకసారి జాలి రావచ్చు. ఎలాగుంటారో ఏ మనిషి అనేది ఎవరికి చెప్పలేం. కానీ తీవ్రత అనేది ఉంటుందన్నమాట. మనిషికి తీవ్రత అనేది ఉంటుంది. మనం దేన్ని దాటుతున్నాము? ఇప్పుడు నిజంగానే మన జీవితం మీద కోపం వచ్చింది, మన జీవితం మీద మనకు అసహ్యం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? కూర్చొని ఆలోచించుకోవాలి. లేదనుకుంటే నీకేమన్నా సరే అంత లేదు బ్రతకాలని, లేకపోతే నీకు నువ్వు ప్రాణం తీసుకోవాలి తప్ప అలా తీసుకోమని ఎవరు కూడా చెప్పరు, చేయకూడదు. అది కూడా తీసుకున్నా కూడా తప్పే. కానీ పిల్లల ప్రాణాలు, చిన్న పిల్లల ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు?
కొందరు ఏమనుకుంటున్నారంటే నేను లేకపోతే ఇంక పిల్లల జీవితాలు లేదు, నేను లేకపోతే ఇంక పిల్లలు బతకలేరు, పిల్లలు ఉండలేరు అనుకుంటున్నారు. ఎందుకు ఉండలేరు? వాళ్ళు మీ తల్లిదండ్రులు చూసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు, లేదంటే మీ భర్త చూసుకుంటారు, లేకపోతే మీ భార్య చూసుకుంటుంది. అంతే తప్ప మీతో పాటు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? లేకపోతే మీరుండి కూడా పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? ఇది ఒకసారి ఆలోచించండి. మీకులాగా వాళ్ళు బతకకపోవచ్చు, మీకన్నా అందంగా బతకచ్చు, మీకన్నా ఇంకా బాగా బ్రతకచ్చు, వాళ్ళ లైఫ్ బాగుండొచ్చు. ఎందుకు చిన్న ప్రాణాలు, ఎందుకు చిన్న వయసులోనే తీసేస్తున్నారు వాళ్ళ ప్రాణాలు? వాళ్ళు సాధించవచ్చు కదా, ఏదైనా సాధించవచ్చు కదా, లైఫ్లో ఏదైనా పైకి రావచ్చు కదా. మీ జీవితం ఇలాగ అయిపోయిందని వాళ్ళ జీవితాలు అలాగ ఉండవు కదా. మనమే ఇప్పుడు చాలామంది అనుకుంటాం కదా, ఏమనుకుంటారు, మనం బాగోకపోయినా కూడా మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని అనుకుంటారు కదా. అలాంటప్పుడు చిన్నపిల్లల ప్రాణాలు తీయాలని ఎలాగొస్తుంది? ఆ చేతికి ఎలాగనిపిస్తుంది అసలు? మన పిల్లల్ని ఎవరన్నా సరే, ఎవరన్నా కొట్టినా తిట్టినా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అన్నా సరే, లేకపోతే పక్కింటికి వెళ్తున్నా కూడా వాళ్ళు ఏదన్నా సరే ఏదన్నా వస్తుందని, లేకపోతే వాళ్ళు ఏదన్నా అంటారని, బూచోడు ఎత్తుకుపోతారని, చిన్న వాటికే మనం భయపడిపోతుంటాం కదా. అలాంటిది వాళ్ళ ప్రాణాలు తీయాలని, లేకపోతే అసలు ఆ ఊహ అసలు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. అసలు తలుచుకుంటేనే అసలు షేక్ వచ్చేస్తుంది. అలా ఎందుకు చేస్తున్నారు? చిన్నపిల్లల ప్రాణాలు అంత కర్కాటంగా ఎందుకు మారిపోతున్నారు? కొన్ని కేసెస్లో ఎలాగవుతుందంటే, చాలామంది భార్యలు చెప్పి కంప్లైంట్ ఏంటంటే, భర్తలు వస్తుంటారు, మమ్మల్ని పట్టించుకోరు, ఫోన్ చూస్తూ ఉంటారు, లేకపోతే ఫేస్బుక్ చూస్తారు, యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు, ఆయన పని చేసుకుని లేకపోతే పడుకుంటూ పోతారు, అయిపోతుంది, వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. అలా అనుకుని మీరు ఏంటంటే అది మనసులో పెట్టేసుకుని, అది ఒక విధంగా పెట్టేసుకుని, అది ఒకలా టార్చర్లా పెట్టేసుకుని, నా భర్త పట్టించుకోవట్లేదు, నా భర్త ఇది చేసుకోవట్లేదు, అది చేయట్లేదు, నా భర్త ఇలా చూడట్లేదు అని మీరు అనుకుని, మీరు ఒక మానసిక స్థితిలోకి, వేరే స్థితిలోకి మీరు వెళ్ళిపోతున్నారనమాట. ఒకటి గుర్తుంచుకోండి, మీ భర్త చేసేది మీకోసమే, పిల్లల కోసమే చేస్తారు. ఆయన జాబ్ చేసినా, ఇంకొకటి చేసినా, ఎంత కష్టపడి వచ్చినా సరే మీకోసమే చేస్తారు. అక్కడ చూడలేనివన్నీ ఏదో సరే యూట్యూబ్లో చూసుకోవడం కానీ, ఫేస్బుక్లో చూసుకోవడం కానీ చూస్తుంటారు. దాన్ని మీరు పెద్ద భూతద్దంలో పెట్టుకుని చూడకండి. అలాగే భర్తలు కూడానే కాస్త టైం ఏదైతే ఉందో, మీరు రాగానే వెంటనే ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ అలాగే చూడకుండానే కాస్త భార్యకు కూడా కాస్త టైం ఇచ్చి, ఒక అరగంట గంట ఒక కాస్త టైం ఇచ్చి తర్వాత మీరు పని మీరు చూసుకోండి. అంతే తప్ప మీరు రాగానే వచ్చి తినేసామా, పడుకున్నామా, లేకపోతే యూట్యూబ్ చూసుకున్నాం, ఫేస్బుక్ చూసుకున్నాం అలా అనుకుంటే సంబంధాలు ఇలాగే ఉంటాయి, ఇలాగే జరుగుతుంటాయి. ఈ ఇష్యూలోకి తీసుకుందాం. ఈ కేసులోకి ఈ లీగల్గా చూసుకుంటే ఎలాగవుతుంది అంటే, ఇప్పుడు ఆవిడ 2 పిల్లల్ని చంపింది. ఇప్పుడు ఒకవేళ ఆవిడ చంపి ఆవిడ బతికి ఇద్దరిని చంపిన తర్వాత ఆవిడ మీద కేసు అవుతుంది, మర్డర్ కేసు అవుతుంది. ఆవిడ ఏం చేసింది? 2 పిల్లల్ని చంపేసిన తర్వాత ఆవిడే చనిపోయింది. ఆవిడ చనిపోయినా కూడా కేసే, ఒకవేళ ఆవిడ బతికున్నా కూడా అది కేసే అవుతుంది. అలాగే ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్గా ఇప్పుడు మానసిక స్థితి కొందరిది బాగోదు, కొందరిది బాగుంటుంది. కొందరు ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు తట్టుకుంటారు, నిలబడతారు. వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే పెళ్ళైన భర్త కానీ, భార్య కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. పేరెంట్స్కి తెలుస్తుంది ఎలాగా, వాళ్ళని 20 years 25 years వాళ్ళతో ట్రావెల్ చేశారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ కన్న బిడ్డలు కాబట్టి, వాళ్ళ కన్న తండ్రులు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది పిల్లల కోసం. అలాగే భర్త కానీ, భార్య కానీ ఎవరైతే ఉన్నారో ఒక 5 years 6 years ఉన్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, ఈమె కానీ, భర్త కానీ, భార్య కానీ ఇతను ఏ స్థితినైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే తట్టుకుంటాడు, నిలబడతాడు అని. సో కొందరు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, కొందరు క్యారెక్టర్లు సెన్సిటివ్గా ఉంటారు, అంటే ప్రతిదీ తట్టుకోలేరు, ప్రతిదీ తీసుకోలేరన్నమాట. అలాంటి వాళ్ళకి ఏదైనా సరే బలమైన కారణం కానీ, బలమైనది ఏదైనా సరే వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని మామూలు పిల్లల కన్నా, మామూలు వాళ్ళకన్నా సరే వాళ్ళని కొంచెం కేరింగ్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొంచెం టైం అనేది మనకి ఇస్తారు. ఏదన్నా సరే, ఏదన్నా ఇన్సిడెంట్ కానీ ఏదన్నా జరిగినప్పుడు, ఏదన్నా వాళ్ళకి ఏదైనా అపాయం కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి చనిపోవాలన్న థాట్స్ వస్తుంటాయి. అది వాళ్ళు షేర్ చేసుకోలేరు, వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు. కొందరు ఎలా ఉంటారు, ఏమైతే అయిందిలే అని కొందరు డేరింగ్గా ఉంటారనమాట. అలాంటి వాళ్ళతో ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లు ఏమి తీసుకోరు. సెన్సిటివ్ క్యారెక్టర్లు కానీ, లేకపోతే వాళ్ళంటి సీరియస్ డెసిషన్లు ఏమి తీసుకోరు. ఇలాంటి వాళ్ళతోనే మనకు ప్రాబ్లం అనమాట. ఇలాంటి వాళ్ళతోనే మనకి వచ్చే సమస్య అనమాట. ఏంటంటే ఇలాంటి వాళ్ళు దేన్ని తీసుకోలేరు, చిన్న వాటిని కూడా తీసుకోవాలి. అలాంటి వాళ్ళు ఏంటంటే కాస్త టైం అనేది ఇస్తుంటారనమాట వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు. ఆ టైంని మనము అంటే పేరెంట్స్గా ఉన్నప్పుడు పేరెంట్స్, లేదు అనుకుంటే భర్త అంటే భర్త, లేదంటే భార్య అంటే భార్య, భర్త చేస్తే భార్య, భార్య చేస్తే భర్త, వాళ్ళని అబ్జర్వ్ చేయాలన్నమాట, వాళ్ళని చూడాలన్నమాట, వాళ్ళని గమనించాలన్నమాట. వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి సీరియస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మారుతారు, చనిపోతారా, లేకపోతే చంపుతారా, లేకపోతే ఏదైనా చేసుకుంటారా అనేది వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకెళ్ళడం కానీ, లేకపోతే కౌన్సిలింగ్ తీసుకెళ్ళడం కానీ, లేకపోతే సైక్రాటిస్ట్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం కానీ, లేకపోతే మీరే కూర్చోబెట్టి ఇలాంటివి ఏమి చెయ్యొద్దు, ఇలాంటివి ఏమి చేస్తే మేము తట్టుకోలేము, మేము ఉండలేము, ఏదైనా జరిగితే చెప్పు, మేము ఉన్నాము, మేము చూసుకున్నాము అంటూ వాళ్ళని ముందు మోటివేట్ చేయాలన్నమాట.
మీరు పట్టించుకోకుండా ఉంటే, మీరు చూసుకోకుండా ఉంటే, మీరు ఏమీ గమనించకుండా ఉంటే వాళ్ళు ఇలాంటి సీరియస్ డిసిషన్లు అనమాట. ఇది అసలు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేనివి అనమాట. అంత పెద్ద డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళు చనిపోవడం అన్నా చేస్తారు, లేదంటే అవతల వాళ్ళని చంపడం అన్నా చేస్తారు, ఇంకొకటన్నా చేస్తారు, చాలా పెద్ద డిసిషన్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం. ఎందుకంటే పైనగా గొడవ వచ్చి లేకపోతే వెంటనే మర్చిపోయి వాళ్ళతో పెద్ద ప్రమాదం ఏముండదు, వాళ్ళతో ఇష్యూ ఏముండదు. మనసులో పెట్టేసుకుని బాధపడిపోయి దిగులు పడిపోయి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం గుర్తుంచుకోండి. వాళ్ళని మాత్రం మీరు పేరెంట్స్గా, మీరు భర్తగా, మీరు లేకపోతే భార్యగా, మీరు తల్లిదండ్రులుగా మీరు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లు వస్తుంది ఇలా సెన్సిటివ్ క్యారెక్టర్లకి. వాళ్ళు ఏంటంటే ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్ వస్తే కొంచెం టైం అనేది ఇస్తారనమాట. ఆ టైం మనం క్యాచ్ చేయాలి. ఆ టైంలో అంటే వీళ్ళు చనిపోయే ముందు వెంటనే ఇలా డిసిషన్ తీసుకుని వెంటనే చనిపోరు, కొంచెం టైం అనేది తీసుకుంటారు. ఆ టైం అనేది క్యాచ్ చేసి మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ లేకపోతే మీరే కూర్చోబెట్టి మాట్లాడడం కానీ మర్చిపోకుండా మాత్రం చేయండి. ఎందుకంటే గుర్తుంచుకోండి, మీకు తెలుస్తుంది కాబట్టి, వాళ్ళతో మీరు జర్నీ చేస్తారు కాబట్టి, ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ అంటే మీకు తెలుస్తుంది. భార్య అయితే భర్త అయితే మీకు తెలుస్తుంది కాబట్టి, తల్లిదండ్రులు అయితే మీకు తెలుస్తుంది పిల్లల కోసం. తిన సెన్సిటివ్, వెంటనే ఇలాంటి డిసిషన్ తీసుకుంటాడు. తిన ఏంటంటే కొందరు పిల్లలు ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు, కొట్టినా తిట్టినా పెద్ద పట్టించుకోరు. నా పేరెంట్సే కదా కొట్టారు, నా పేరెంట్సే కదా తిట్టారు అనుకుంటారు. అలాంటి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మిగతా వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా కేరింగ్గా తీసుకోవాలి అలాంటి వాళ్ళు. ఇంక ఈ విషయానికి వస్తే చాలా బాధేసింది. 2 పిల్లల్ని చంపేశారని తెలిసిన తర్వాత ఇవాళే వచ్చింది న్యూస్. చాలా బాధేసింది. దీని మీద వీడియో చేయాలి అనిపించింది, అందుకే చేశాను. సో ఎవరు కూడా ఏ కారణం వచ్చినా సరే, ఎలాంటి కారణం వచ్చినా సరే, ఎందుకంటే ఒకటి ఉంటుంది, మనం సముద్రం పక్కన నిలబడతాం. ఇది పాతకాలందే, ఇది పెద్దలు చెప్పిందే. సముద్రం పక్కన నిలబడతాం. అలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, తడబడకూడదు. మనకు అలా వచ్చినప్పుడు మన కాళ్ళ దగ్గరికి అలా వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, తడబడకూడదు. గట్టిగా నిలబడ్డామంటే అలా వెళ్ళిపోతుంది, అలాగ మనల్ని తాకి వెళ్ళిపోతుంది. అదే మనం తడబడి కింద పడ్డామంటే మనల్ని ఆలతో పాటు ఏదైతే వచ్చిందో అల ఏదైతే ఉందో ఆలతో పాటు మనల్ని సముద్రంలోకి లాక్కుపోతుంది. గుర్తుంచుకోండి, కష్టాలు అనేది వస్తాయి, ప్రతి మనిషికి వస్తాయి. ఏదో టైంలో ఏదో రకంగా వస్తూ ఉంటాయి. దానికి చావు చంపడం ఒక్కటే మార్గం కాదు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, నేను ఏంటి అని ఆలోచించండి. చంపితే ఏంటి, చస్తే ఏంటి, ఇలా జరిగితే ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అంతే తప్ప వెంటనే ఇలాంటి సీరియస్ డిసిషన్స్ స్పాట్లో మాత్రం అస్సలు తీసుకోవద్దు. అస్సలు తీసుకోవద్దు. తర్వాత మీరు నష్టపోవడమే కాకుండా, పిల్లలు నష్టపోవడమే కాకుండా, మీ పేరెంట్స్ నష్టపోవడమే కాకుండా చాలామంది నష్టపోతారు. అలాగే బయట మెసేజ్ కూడా చాలా రాంగ్గా వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే, ఈ నెల రోజుల క్రితంలోనే ఎన్ని చావులు చూసాం మనం. ఎంతమందిని ఇలా చూసాం, ఎంతమంది చనిపోయారని, ఎంతమంది చనిపోయారని, ఇలాంటివి చూసాం మనం. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఈ కరోనా టైంలో కరోనా వచ్చిన తర్వాత బాగా ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ముందైతే ఏంటి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అన్నమాట. ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఏదన్నా సరే పెద్దలు గంట చెప్పేవారు, లేకపోతే ఏదన్నా అయిపోయేది అక్కడికక్కడితో అయిపోయాయి అనమాట. లేకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకోవాలన్నా, వాళ్ళు ఏమన్నా చంపాలన్నా, లేకపోతే ఏమన్నా పిల్లల్ని ఇలాంటివి ఏమన్నా చేయాలన్నా కూడా పక్కన ఎవరో ఒకరు ఉంటారు, ఏదో ఒకరు ఉంటారు కాబట్టి సో ఇలాంటివి ఏమి చేయలేరు. ఇప్పుడేంటి, భార్యాభర్తలు ఇద్దరు బయటకు వెళ్ళిపోతున్నారు, జాబ్ చేసుకుంటున్నారు, సపరేట్గా ఉంటున్నారు. ఒకరి మొహం ఒకరు చూసేసరికి కొంతకాలం వచ్చేసరికి బోరు కొడుతుంది, చిరాకు దొబ్బుతుంది. తర్వాత ఏంటి, చిన్న చిన్న గొడవలు, తానేమో ఫోన్తో పట్టుకుంటున్నాడని, ఈవిడేమో నైట్ చేసుకుంటుందని. ఇప్పుడు ఇలాంటి గొడవలే. భర్తలు చెప్పేది ఇలాంటిదే. ఆవిడ ఎప్పుడు నైట్ చేసుకునే ఉంటుంది, లేకపోతే జిడ్డు మొహంతో ఉంటుంది. భార్యలు చెప్పేది ఏంటి, ఈయన ఎప్పుడు ఫోన్తోనే ఉంటాడు, రాగానే మమ్మల్ని పట్టించుకోవడం, మమ్మల్ని ఏమీ చేయడు అని ఇలాంటివి అనమాట. ఇద్దరు గొడవలు అవుతాయి, పెద్ద అవే చిన్నవన్నీ పెద్దవి చేసుకుంటారు. దాని తర్వాత ఇలాంటి డిసిషన్లు తీసుకుంటారన్నమాట. ఇద్దరు విడిపోవడం కానీ, లేదంటే ఒకరికొకరు చంపుకోవడం కానీ, ఇలాంటి చిన్నపిల్లల్ని చంపడం కానీ, లేదంటే వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ పెట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నారు. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సో ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. దయచేసి మీకు ఏదన్నా సరే, భార్యకు భర్త పడకపోయినా, భర్తకు భార్య పడకపోయినా, భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి భార్య, ఎవరు జాబ్ చేస్తే వాళ్ళు ఒక 10,000 20,000 తీసుకోండి. ఏ కాశీయో లేకపోతే ఏ ఢిల్లీయో లేకపోతే ఎక్కడికో దిక్కడికి వెళ్ళిపోండి. కాసేపు అలా ప్రపంచాన్ని చూసిరండి. ప్రపంచం కాదు కానీ ఇండియాని చూసిరండి. బయట ఎలాగున్నారు ప్రజలు, ఏంటి, నేను ఏం సాధించేస్తాను, నాకు డబ్బు వచ్చేస్తే ఏంటి, లేకపోతే భార్యతో గొడవ పెట్టుకుంటే ఏంటి, గొడవ పెట్టుకోకపోతే ఏంటి, భర్తతో గొడవ పెట్టుకుంటే ఏంటి, గొడవ పెట్టుకోకపోతే ఏంటి అసలు జీవితం అనేది మీకు తెలుస్తుంది. అలా బయటకు వెళ్ళి వచ్చి కాసేపు ప్రశాంతంగా తిరిగి తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా జీవితం ఉండండి. అంతే తప్ప కష్టాలు అనేది వస్తాయి పోతాయి. కష్టాలు ఏవి శాశ్వతం కాదు. దానివల్ల ప్రాణాలు అనేది తీసుకోవద్దు. ఇదే ఇవాళ వీడియో నేను చెప్పాలనుకున్నాను. ఎప్పుడు కూడా ఎవడో కూడా ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. కష్టాలు అనేది పోతాయి. జై హింద్.